హలో అండి. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి రోటీస్ విత్ బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా బోటీనైతే క్లీన్‌గా కడుక్కొని, పసుపు, ఉప్పు వేసి, వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే బోటీలో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది. నేను బోటీని ఇలా గిన్నెలో ఉడకబెట్టాను. నాకైతే హాఫ్ ఎన్ అవర్ పైనే పట్టింది టైం. తర్వాత బోటీ ఉడుకుతుండగా నేను పచ్చిమిర్చి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను. బొట్టి అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసి ఆనియన్‌ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్ అయితే బాగా వేయించాను. ఆనియన్ కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసి ఆయిల్‌లో బాగా మగ్గించాలి. అయితే కారప్పొడితో కాకుండా ఇలా పచ్చిమిర్చితో ట్రై చేయండి. బోటీ కర్రీ టేస్ట్ బావుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పసుపు, ఇప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాను. ఇవి బాగా వేయించిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకున్న బోటీని కూడా ఈ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్‌లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. 5 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. అప్పుడే ఈ మసాలా మొత్తం బోటీకి అయితే పట్టి టేస్ట్ బావుంటుంది. ఇలా మగ్గించిన తర్వాత మీకు కావాలంటే ఇలాగే డ్రైగానే ఉంచేసుకోవచ్చు. నేను ఇందులో లివర్‌ని కూడా యాడ్ చేశానండి. నాకు కొంచెం గ్రేవీ కావాలని నేను కొంచెం హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టానండి. 10 నిమిషాలు ఉడకబెట్టాక మూత తీసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే జొన్న రొట్టె అండ్ చపాతీ చేశానండి. టేస్ట్ చేశాను. రెండింటిలోకి అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు ఈసారి ఇలా పచ్చిమిర్చితో బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.